వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ చూడండి ఫ్రెండ్స్. మెకరోని అయితే చేస్తున్నాను. ఈరోజు మా మామ వాళ్ళ చెల్లెలు వస్తుందంటే ఇప్పుడు నైట్ డిన్నర్కి, అందుకని ఏం చేస్తున్నానో మీకు కూడా చూపిస్తాను ఏమేమి చేస్తాను అనేది. ఇదో మెకరోనికి అయితే వాటర్ పెట్టేశాను, ఇదో ఆయిల్ అయితే వేస్తున్నాను, తర్వాత ఇదో సాల్ట్ అయితే వేస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా మన ఛానల్లో మెకరోని చేసినాను, పాస్తా అన్నమాట. చూడండి ఎలా చేశాను అనేది. ఇక్కడ కోయట్ స్టైల్లో వీళ్ళు ఎలా తింటారు అనేది మీకు కూడా తెలుస్తుంది. చూసారు కదా. ఇంకా ఇవే కాదు, ఇంకా ఏమేమి చేస్తున్నానో చూపిస్తాను, చూసేయండి. తర్వాత ఇదైతే ఉడుకుతూ ఉంటుంది. తర్వాత దీనికి ఏం కావాలో రెడీ చేసుకున్నాము. ఈ లోపల ఇంకా నేను ఏమేమి చేశానో పనులన్నీ మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంకా రాలేదు, ఆవిడ వస్తుందంట. టీకి అయితే ఇది కడిగి పెట్టేసాను, ఇంకా టీ పెట్టలేదు. ఈ బియ్యాలలో ఇదో ప్లేటు, దీంట్లో ఏమైనా తినడానికి స్నాక్స్ అన్నమాట. గుమ్మడి గింజలు కానీ దోస గింజలు కానీ తింటారు, అవి పెట్టడానికి అన్నమాట. ఇవి ఈ బౌల్స్. తర్వాత ఇది టీకి అనమాట, ఇంకా టీ పెట్టలేదు. చూడండి ఇది చక్కెరపాకు అనమాట. చూడండి ఎంత కాసాము, ఎంత పెద్ద గుండామో చూడండి, కాసామన్నమాట. ఇది అమ్ముతుంది అనమాట మా మేడము. ఇది కూడా చేసామన్నమాట. ఇంకా ఈరోజు అయితే అస్సలు ఒక్క నిమిషం తీరిక లేదు ఫ్రెండ్స్. తెల్లారి నుంచి పని బట్టలు ఐరన్ చేసుకోవటము, ఇంకా వంట చేయటము, ఒక్క క్షణం కూడా టైం అనేది లేదు ఫ్రెండ్స్. అలాగే కేక్ కూడా చేశాను, చూపిస్తాను చూడండి. ఇదో ఆమె వస్తుందని కేక్ కూడా చేపించింది. ఈ బౌల్లో అయితే పెట్టేశాను. ఈ కేక్ కూడా రెడీగా ఉందన్నమాట. తర్వాత ఇది చాలా బాగుంది కదా చూడడానికి బౌలు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఆమెకి పప్పు అంటే ఇష్టమని పప్పు కూడా చేపించింది ఫ్రెండ్స్. ఇదో చూడండి పప్పు చేశాను. తర్వాత ఇదేమో కలర్ రైస్లోకి టమాటా సాస్ అన్నమాట. తర్వాత ఇది ఇంకొకరికి కూర అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం తింటారు, చూసారు కదా. అలాగే ఇదో కలర్ రైస్ అన్నమాట. ఇప్పుడు నైట్కి తింటారన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఇంకా మెకరోని అయితే చేస్తున్నాను, చూసారు కదా ఫ్రెండ్స్. ఏమేమి చేస్తున్నానో మీకు కూడా చూపిస్తాను. అయితే రెడీ అయిపోయింది, మెకరోని కూడా చేసేసాను. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే, చూసారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తింటారేమో తెలియదు. ఇద్దరు పిల్లలు మాత్రం ఇప్పుడు కావాలన్నారు, వాళ్ళకి పెట్టేస్తున్నాను. పొగలు అయితే పోతుంది మెకరోని. ఇది నిలవని అంటుంది పుదీనా, చూసారు కదా. ఇప్పుడు దీనికి తినడానికి సోకాలు. మా ఇంట్లో డ్రైవర్కి భోజనం. ఇది కోడి మచ్చిబూస అన్నం అన్నమాట. ఇదో మెకరోని, ఇదో పప్పు, ఇదో పెరుగు డబ్బా, చూసారు కదా. ఇదన్నమాట మా ఇంట్లో డ్రైవర్ భోజనం. రోజు ఇలా ఇస్తాను, ఏది ఉంటే అది పెట్టేస్తాను, తినేస్తాడు పాపము. ఇంకా అంతే. పప్పు కారం కూర చేశాను కదా, ఇంకా పప్పులో తింటాడనమాట. దాకు సీవును పప్పులో తినేస్తాడు. అదా టైం హౌస్ అందరి అంతే. నేను ఫొటోస్ అవి ఎంత ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు రోడ్ల మీద. కార్లు, మనుషులు మాత్రం లేరు. కార్లు ఉన్న ఇంటి ముందర అన్నమాట. ఇది మా ఇల్లు అన్నమాట. చూడండి ఇది, చూసారా ఎంత ప్రశాంతంగా ఎలా ఉందో.
ఇదో మా ఇల్లు చూడండి ఎంత పైకి ఉందో. ఇదన్నమాట మా ఇల్లు. ఇవన్నీ మా కార్లు అన్నమాట. ఇవన్నీ చూసారా ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ రోడ్లు, మనుషులు అనేవాళ్ళు ఎవరు కనపడలా. చూసారా, ఇది మా ఇల్లు అన్నమాట. అది గుమ్మం, మా ఇంటి గుమ్మం. ఇప్పుడు డ్రైవర్కి అన్నం ఇద్దామని వచ్చాను అనమాట. అందుకని వీడియో తీస్తున్నా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అది మెయిన్ రోడ్ అనమాట. అది మెయిన్ రోడ్డుకి 2 ఇల్లు మాది. చూసారా ఎంత ఇదిగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, గత్తువ యాడుందో పిల్లి. చూసారా, కనిపిస్తుందా? కార్లు పైకి ఎక్కింది చూడండి, రేకుల పైకి. కనిపిస్తుందా మీకు? చూడండి, బ్యాక్ కెమెరా పెడతా. చూడండి యాడెక్కి కూర్చునిందో పిల్లి. చూసారా ఎంత పైన ఉందో? కనిపించిందా మీకు? ఉండండి, ఇటు పక్క వస్తా. ఇంట్లో సాకుతున్నారనమాట పైన వాళ్ళు. అది వచ్చేసింది అనమాట, వెళ్ళిపోతుంది. చూడండి ఎంత పెద్దది ఉందో. చూడు ఎలా పోతుందో. చూసారా? చూడండి దిగేస్తున్నట్టు పక్కకి. ఏమో మా ధోనియా, ఇదేమో మా వాకిలి. ఆ పక్కన చూడండి, ఆ వాకిలి మా బాబాకి పెద్ద భార్య వాకిలి. చూడండి ఫ్రెండ్స్, తినడానికి మిక్చరు, టీ అన్నమాట. చూసారా? అది ఇప్పుడు టైం ఎంత ఒకసారి చూడండి. టైం చూడండి. ఇంక వాళ్ళు ఎప్పుడు భోంచేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు క్లీన్ చేసి ఎప్పుడు పడుకోవాలి చెప్పండి. ఇప్పుడు ఈ టీ తాగి అవి తింటున్నారు అనమాట. ఇంక మళ్ళీ వాళ్ళు డిన్నర్ ఎప్పుడు చేస్తారు చెప్పండి. ఇలా ఉంటుంది కోయట్లో పనిచేసే వాళ్ళ ఒకసాట్లో. చూసారా? అది ఓకే ఫ్రెండ్స్.